ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ప్రభు మిలనం యొక్క గడియలు మరలా వచ్చేసాయి. యుగాలుగా ఎదురు చూసిన తరువాత పరమపిత నిరాకార శివ బాబాతో నిరాకార ఆత్మలైన మన మిలనము జరిగినది. ఎంత ఆనందించే విషయము ఇది. ఎవరి క్షణకాల దర్శనము కోసము మనము దాహముతో ఉండేవారమో, తనని చూడాలని, ఎలా ఉంటారో ఒక్కసారైనా చూడాలని ఎవరి గురించి తపించేవారమో అతడే మన సన్ముఖంగా ఉన్నారు. తన వారీగా చేసుకున్నారు. తన పరివారంలో మనల్ని సభ్యునిగా చేసుకున్నారు. తన సాథీగా చేసుకున్నారు. తన దివ్య కార్యంలో సహయోగిగా చేసుకున్నారు. మరి ఇది ఆనందించే విషయమే కదా. బాబాతో మిలనము. మొదట బాబా సాకారములో వచ్చినప్పుడు మిలనము జరిగేది. ఆ తరువాత అవ్యక్తములో మిలనము జరిగేది. అలాగే మనము వతన్కి కూడా వెళ్ళి మిలనము జరుపుకుంటాము. బాబాని తన ఛత్ర ఛాయగా చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ పని చేయగలిగేది ఎవరు అంటే, రెండు విషయాలపై అటెన్షన్ కలిగించుకుందాము. ఎవరిలోనైతే పవిత్రత చాలా బాగా ఉంటుందో వారే ప్రభు మిలనము జరుపుకోగలరు. ఒకవేళ దేహము వైపు దృష్టి ఎక్కువగా ఉంటే అది తనదైనా లేక ఇతరులదైనా, లేక దేహ అలంకారములో నిమగ్నమై ఉంటే, దేహం యొక్క అనేక సూక్ష్మ కామనలు ఆత్మలో, మనస్సులో, సబ్ కాన్షియస్ మనస్సులో ఇమిడి ఉంటే యోగము కుదరదు. ప్రభు మిలనం యొక్క సుఖము అనుభవం అవ్వదు. అలాగే రెండవది వ్యర్థ సంకల్పాలు. వ్యర్థ సంకల్పాలు మనుషులు స్వయంగా తయారు చేస్తారు. వ్యర్థ సంకల్పాలు బయట నుండి వచ్చేవి కావు, తనలోనే ఉత్పన్నమవుతాయి. ఒకవేళ మనము శ్రేష్ట సంకల్పాల రచన చేస్తూ ఉంటే, శివ బాబాతో మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటే, ఒకవేళ మనము జీవితమును ఏదైనా మహనీయ లక్ష్యముతో బంధించుకుంటే, ఈ జీవితంలో ఏదైనా విశేషంగా పొందాలనే లక్ష్యము ఉంటే వ్యర్థము వైపుకి మనసు వెళ్ళదు. మనము మనుషులనే చూస్తూ ఉన్నాము. ఎవరు ఏమి చేస్తున్నారు అని చూస్తూ ఉన్నాము. అనేక ప్రశ్నలు కలుగుతూ ఉన్నాయి. దాని చెడు ప్రభావము ఏమనగా వ్యర్థము యొక్క రచన. కావున ఏ ఆత్మలైతే ప్రభు మిలనం యొక్క సుఖము కోరుకుంటున్నారో, ఎవరైతే బాబా తోడు ఉండాలి అని కోరుకుంటారో, బాబా యొక్క కిరణములు నాకు ఛత్ర ఛాయగా అవ్వాలని ఎవరైతే కోరుకుంటారో, మేము ఆహ్వానించగానే బాబా మా ఎదురుగా హాజరవ్వాలని ఎవరైతే కోరుకుంటారో, వారు వ్యర్థము నుండి స్వయమును పూర్తిగా ముక్తులుగా చేసుకోవాలి. మనకి తెలుసు ఈ పని ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు. కానీ మనము లక్ష్యము పెట్టుకుంటే మొదటి రోజు నుండే అనేక రకముల వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా అవ్వగలము. వ్యర్థమునకు కారణములు ఏమి ఉన్నాయో అవి అలాగే ఉండిపోతే పరమాత్ముని స్వరూపంపై మనసుని ఏకాగ్రపరచలేము. పరమాత్ముని స్వరూపము సూక్ష్మాతి సూక్ష్మము, నిరాకారము. ఎవరైతే పరమ పవిత్రులో తన తోడు ఉండాలి అంటే చాలా శ్రేష్ట పవిత్రత ఎంతో అవసరము. మామూలుగా ఆత్మ యోగంతోనే పావనంగా అవుతుంది. కానీ పవిత్రత అనగా అపవిత్రత యొక్క త్యాగము దీనికోసము సంపూర్ణంగా అవసరమవుతుంది. ఈరోజు ఉదయం నుండే అనుభవం చేసుకుందాము. చాలా మంది అనుభవం చేసుకుంటూనే ఉండవచ్చు. శివబాబా జ్ఞాన సూర్యుడు తన కిరణములను అందరిపై కురిపిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచమును పావనంగా చేయుటకు ఉదయం నుండే కరెంటు ఇస్తూ ఉన్నారు. ప్రతిసారి చెప్పుకున్నట్లుగానే ఈసారి కూడా ఈ రోజున బాబా మన ముందు హాజరవుతారు. భోలానాథుడు ప్రసన్నమై మనకి వరదానములు ఇవ్వడానికి నిమగ్నమై ఉంటారు. మనము అంతర్ముఖిగా ఉండాలి. బాబాకి జోడింపబడి ఉండాలి. బాబాతో మాట్లాడుతూ ఉండాలి. నేనే ఈ ప్రపంచంలో అందరికంటే భాగ్యశాలి ఆత్మను,
భగవంతుడే నన్ను కలవడానికి వస్తున్నారు అనే సంకల్పంతోనే ఉండాలి. 2 దృశ్యములు చూద్దాము. ఒకసారి ఒకవైపున సర్వశక్తివంతుడు నిరాకారుడు ఎదురుగా ఉన్నారు. తేజస్వి కిరణములు నాపై కురిపిస్తూ ఉన్నారు. రెండవసారి బాప్దాదా నా ఎదురుగా ఉన్నారు. నా తలపై చేతిని ఉంచారు. దృష్టిని ఇస్తూ ఉన్నారు. బాబాతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఉదయము నుండే ఈ 2 అభ్యాసములు చాలా చక్కగా చేద్దాము. అప్పుడు మంచి స్థితి తయారవుతుంది. మిలనము అనుభవమవుతుంది. ఇక ముందు మార్గము కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓం శాంతి.